ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు ఎవరి మడిచికినావు నీకు ఇచ్చిపోతే ఆయన దగ్గర ఎంత లంచం నీవు నాకేం తెలుసు ఆయన ఎందుకు పట్టిస్తలేవు సరే నువ్వు లంచం చేసుకోవాలి ఆయన ఎందుకు పట్టిస్తలేవు బాడుకం మన ఇది చేసుకుంటే మనం పోతే రానంటారు అటుపోతే జట్లా చేయలేక తప్పు చేయవు మళ్ళా విరటిపోయి జట్ల బస్ ఎక్కితే మళ్ళీ దించు ఈ బాడుకావు మళ్ళా 1,00,000 పోతే అటు కావాలి 1,00,000 ఇది ఎక్కడ కావాలి నీకు పైసలు ఇచ్చుడు బస్ స్టాండ్కి ఏమన్నా తెచ్చిచ్చుడు అమ్మ బిక్కిరి పోకున్నామంటే ఒకరి మీద చంపుతా ఆయన బట్టకజాకి ఎక్కడికైనా నేను సచ్చిగా నేను విడిచిపెట్టాను తెలుసా ఏం చెప్తావు చేసుకోపో ఏ కేసుకైనా బరబరు ఇది న్యాయమ్మా నేను అడుగుతా ఇంకా నాకు ఉన్నాడు 15 ఉన్నాడు పోదంటే రేపు వాడికి పోదాం గ్రామ పంచాయతీ సమస్యలు కానీ నిన్ను మాత్రం ఇడువ ఆడ వచ్చేదాకా నేను ఇడువ ఆడ వచ్చిన కానీ మీ ఇద్దరు కలిసి నాకు కట్టాలి కట్టకపోతే నీ లెక్క నీకు కావాలి నా లెక్కలా కావాలి రేపు వచ్చినాక నా బంధు నీకు మీరు ఇచ్చేది చూడాలి బాగా అంటే నువ్వు పిచ్చలో మంచిగా రైతులను అందించాలి ఇటు కూరగాయలు దిగుతారు కొడుకులు దిగుతారు మన ఎవరో మీకు నమ్మించలేదు మోకాలు 20 రోజులు మొత్తం చెప్తాను నా ఇంటికి పైసలు అటు వీకెన్ మంచిది సూర్య వేసుకున్నట్టు గోల్డ్ చూసుకున్నట్టు పైసలు ఉండేవి నా దగ్గర ఎందుకు అనేది కాపాడతాను పట్టుకొచ్చి అప్పచెప్పిక్కడ నేను విడిచిపెడతాను వాడిని ఘోర హింస చేసుకుంటామని ఇక్కడ మా దగ్గరికి వచ్చిన పొడుచుగా కప్పుతా నిన్ను కొడుతున్నా నువ్వు ఫోన్ చేసి అప్పించాను కావాలి నలుగురు మనుషులు నా ఇంటి మీద పడ్డారు వానికా బాకీ జత్తలు ఉంటా ఆయనకి పెంటనికా నీ కూడా తీసుకో ఎంతకని చెప్పాలి నా ప్రాణం మీదకి వచ్చింది చెప్పినా నీకు మర్యాద ఇచ్చిన కొన్ని ఇయ్య నాకు 10,000 ఇయ్యి తర్వాత నేను కాగితం పెట్టుకుంటా ఎట్లా మంచిగా ఇచ్చినట్టు వాడు చెప్పదు వీడు చెప్పదు అనుమడి చెప్పు ఈయన మడి చెప్పు నువ్వు ఈయన మడి చెప్పు నాకే సంబంధం సంపద బాగా ఏం చెప్తా శిక్ష పడతా ఏం చెప్తా నేను ఫోన్ కానీ ఇంటికి రానితే అవసరం వండి పెడితేనేమో నేను బయటపడా పండవే కొడుకు పడతాను సరే ఏంటి లైట్ ఏంటి బయటపడాడు ఇంత మధ్యలో దొంగతున్నాడు గాడ పెట్టిన గొలుసులు పోతాయా పత్తిలో గొలుసులు అంటే బద్దలు వాపద్దా నేను ఇక నాకు ఎట్లా దొరకాలి నేను కష్టం చేస్తున్నా నువ్వు కష్టం చేస్తున్నా నేను ఎవరిని పట్టాలి ఆనాడు చిట్టి కంటే తెచ్చి దింతలో పెడితే చిట్టి కంటే తెచ్చి